అంటే అమ్మ ఇప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందా మీ దగ్గర నుంచి? జరుగుతుంది సార్. ఎట్లా జరుగుతుంది? నేను నమ్మేదాన్ని కాదు, చెప్పకపోవడమే. ఉమ్, ఇదేం కాదు, మన నమ్మకమే పనిచేస్తుంది ఎక్కడికి వెళ్ళినా. ఉమ్, యద్భావం తద్భవతి అని ఎందుకన్నారంటే, మీరు ఇప్పుడు నేను ఒక వ్యక్తిని నమ్మి వెళ్ళాను, ఉమ్, ఆ వ్యక్తి ఏమీ లేదు, కేవలం నా శక్తి మాత్రమే, నా సంకల్ప శక్తి మాత్రమే పనిచేసింది ఉమ్, అని నమ్మేదాన్ని. బట్ గురువుగా మీరు ఎవరిని అనుకున్నా, ఉమ్, ఒక రాయిని అనుకున్నా సరే, ఆ రాయి మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది తన ఎనర్జీని, ఆ శక్తిని అందించే. ఆ శక్తిని 100% ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఉమ్, ఎందుకు అంటే వాళ్ళలో కూడా అదే చైతన్యం ఉంది, ఆ రాయిలో కూడా అదే చైతన్యం ఉంది. మీకు అర్థమైంది అప్పుడు, ఓకే ఈ రాయిని నేను నమ్మచ్చు అని. మీరు నమ్మారు కదా, తన వర్క్ తను మొదలు పెడుతుంది. అట్లానే హైమాని నమ్మి వచ్చిన వాళ్ళకి 100% ఎనర్జీ ట్రాన్స్ఫర్ జరుగుతూనే ఉంటుంది హైమా త్రూ. నా ఎనర్జీ ఏదో వెళ్ళిపోతుందని నేను చెప్పను, ఈ మీడియం త్రూ వాళ్ళకి జరగాల్సిందంతా జరుగుతుంది. ఎంత కావాలి అమ్మ వాళ్ళకి అది వచ్చింది, నాకు ఇది రాలేదు, ఎందుకు అంటే నీ స్థితి అంతే. అందుకే చెప్తాము, ఇక్కడ సముద్రం అంతా ఉంది, బట్ మనం ఎంత తీసుకోవాలి అనుకుంటున్నాము, ఏ పాట్, లైక్ మీ వెజల్ చెప్తుంది కదా, మీరు ఒక కప్ తీసుకుని వెళ్ళారా, ఆ కప్ వాటర్ మీకు వస్తుంది. ఒక కుండ తీసుకుని వెళ్తే దాన్ని నిండుగా వస్తుంది. సో ఎవరు ఎంత తీసుకోవాలి అని వస్తే వాళ్ళకి అంతా అందుతుంది. అందుకే స్టూడెంట్స్ ని బట్టే, వచ్చే వాళ్ళని బట్టే ఇక్కడ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అంతే తప్పించి ఇక్కడ ఎవాల్యుయేషన్ ఉంది కదా దాన్ని బట్టి వస్తారు కాదు. లెర్నింగ్ ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళ స్థితిగతుల్ని బట్టి మనకు లెసన్స్ వస్తూ ఉంటాయి. అవునమ్మా. అంటే ఆది పరాశక్తితో మీ కనెక్షన్ ఇప్పుడు ఏర్పడిందా? ఎట్లా జరుగుతున్నాయి అవన్నీ కూడా? రైట్ టైంలో రైట్ పాయింట్ అని చెప్పచ్చేమో. ఆది పరాశక్తి అంటే నాకు ఎందుకు అంత ఇష్టము అనేది తెలీదు, కానీ కొన్ని జన్మలు కనిపించాయి అనటం కంటే లైక్ ఇంట్యూషన్, స్ఫురణ లోపల మనకు తెలుస్తూ ఉంటుంది కదా. ఒకరి పట్ల ఎందుకు అంత పిచ్చి ఉంటుంది అంటే నీ గత జన్మలో ఏదో చేసావు వాళ్ళ కోసం, ఆ సాధన చేసావు. అసలు గత జన్మలు అంటే ఇష్టము, బట్ నమ్మను. ఎందుకు నమ్మను? నా అనుభవంలో లేవు, ఏం లేవు కదా. నాకు ఒక గట్టి నమ్మకం ఏంటంటే హైమాన్ ఎవరో ట్రాన్స్లోకి తీసుకువెళ్ళలేరు, పాస్ట్ లైఫ్ చూపించలేరు అనేది. ఒక స్టూడెంట్ వచ్చారు, ఆయన ఆర్మీలో రిటైర్డ్ డాక్టర్. స్టూడెంట్ అనగానే నా దగ్గర చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఆర్మీ రిటైర్డ్ డాక్టర్, ఆయన ఒక మాట చెప్పారు, మేడం గారు ఈరోజు మీరు ఇలా జస్ట్ పడుకొని ఒక సంకల్పం తీసుకోండి అంటే, అక్కడ చూడండి మీరేంటి నాకు చెప్పేది, నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చి అని అనుకున్నాం అనుకోండి, ఏముండదు. గురువు అయిన తర్వాత ప్రతి ఒక్కరి నుంచి స్వీకరించడం నేర్చుకుంటాడు. అది చిన్న మాట అయి ఉండొచ్చు, ఆ చిన్న మాట మీ జీవితంలో ఒక పెద్ద మైలురాయి అవుతుంది. సో అలా పడుకున్నప్పుడు అక్కడ నేను చూశాను ఒక పాస్ట్ లైఫ్. అక్కడ లైక్ ఈ జన్మలో నాకు తారసపడిన ఒక వ్యక్తితో నాకున్న ఒక అనుబంధం, తను నా కొడుకు. ఎందుకు ఇప్పుడు తను చూడగానే ఆ భావన వచ్చింది అంటే, అక్కడ మా లైఫ్ అబ్రప్ట్గా ఆగిపోయింది, సగంలో ఎండ్ అయిపోయింది, బాధల్ని తట్టుకోలేకో అట్లా. సో నేను ఒక్కదాన్నే వెళ్ళిపోలేక నా కొడుకు నేను లేకుండా ఉండలేదు కదా అనే ఆలోచనతో నా కొడుకుని కూడా నాతో తీసుకెళ్ళిపోవాలి అన్నంత ప్రేమ అక్కడ. కొడుకుని చంపుతున్నాను అనేది కాదు, జస్ట్ నాతో పాటు నా కొడుకుని తీసుకెళ్ళిపోవాలి, నాతో పాటే ఉంచుకోవాలి, నేను లేకపోతే బ్రతకడు కదా అనే ఒక ఆలోచన. అట్లా ఆగిపోయింది ఆ లైఫ్. సో దాట్ కంటిన్యూడ్ హియర్. అది చూసిన తర్వాత ఓకే దెర్ ఈస్ దిస్ లైఫ్, ఈ కనెక్షన్ ఉంది. అలా అర్థమైన తర్వాత అప్పుడు కొన్ని జన్మల్లో నేను కాళీ ఉపాసన చేశాను. ఏం చేశాను, ఏం సిద్ధులు వచ్చాయంటే నేను అవన్నీ ఆలోచించట్లేదు. నేను ఈ క్షణంలో ఏదైతే ఉన్నానో దాన్ని ఆస్వాదిస్తున్నాను, నాకు అదొక్కటే ఇష్టం. అలా చూసుకోవడం జరిగింది. అమ్మవారి సాధనలో శ్రీ విద్య ఇవన్నీ జరిగాయి. సో ఆల్రెడీ జరిగాయి కాబట్టి ఈ జన్మలో మీకు అవి అవసరం లేదు, అన్నీ అయిపోయాయి కాబట్టి టీచింగ్ స్టార్ట్ అయింది హైమాత్రు. ఎందుకు ఎంచుకుంటారు అంటే కొన్ని కారణాలు ఎంచుకోవడానికి కూడా ఉంటాయి కదా, అలా ఎంచుకున్నారు. సో దేవి నవరాత్రులు అంటే నాకు స్పెషల్గా చాలా ఇష్టం. దుర్గమ్మ వారితో చిన్నప్పటి నుంచి ఒక కనెక్షన్ ఉంది కదా. నేను లంచం ఇస్తే చేసేవాళ్ళు ఎవరు ఉంటారు, అమ్మ ఉంటుంది, ఆమె చేస్తుంది. బట్ నిజంగా మనం లంచం ఇవ్వాలంటే అది మన పర్స్పెక్టివ్, ఆమె ఎక్స్పెక్ట్ చేయదు, ఆమె మన నమ్మకాన్ని మాత్రమే చూస్తుంది. చాలా కష్టాల నుంచి నన్ను బయటకి తీసుకొచ్చింది అవేర్గా.
ఇవన్నీ ఏం కాదు, ముందు ముందు లైఫ్ ఉంది, ఎన్నోసార్లు లైఫ్ ఎండ్ చేసేసుకోవాలి అని ఆలోచించిన దాన్ని, అంతవరకు వెళ్ళిన దాన్ని. బట్ నా భయం ఎట్లా ఉంటుందంటే చచ్చిపోవాలంటే చాలా భయం. అక్కడ ధైర్యం, అసలు ధైర్యవంతులు చాలా ఈజీగా స్టెప్ చేసేస్తారు, కానీ నాకు ఆ ధైర్యం లేదు. సో మేబీ నాకు లైఫ్ని ఎంజాయ్ చేయటం ఇష్టం. అలా తను నిరంతరం ఆ శక్తి నా లోపలే ఉంది అనేది ఇప్పుడు అర్థమైంది. అప్పుడు అమ్మవారి రూపంలో అలా చూస్తూ ఉండేదాన్ని. సో దేవి నవరాత్రులకి ఏంటంటే మా ఊర్లో, అత్తమ్మ వాళ్ళ ఊర్లో బాగా జరుగుతాయి. ఆ 1 వీక్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో అవి కాదు, కానీ మీ మనసులో ఒక తపన ఉంటుంది చూడండి, ఇలా చేయాలి ఆ రోజు, లేదా ఆమె కోసం ఇట్లా ఉండాలి, మనసులో నిరంతరం ఆమె స్మరణ, అది ఒక ఎనర్జీ ఇస్తుంది. అప్పటి వరకు బయట చూస్తూ ఉండేదాన్ని, అమ్మాయి ఎక్కడున్నావు అని ఏడుస్తూ ఉండేదాన్ని, నాకు ఇంకా నువ్వు కావాలి, ఇది సరిపోవట్లేదు. మనకు సినిమాల్లో ఉంటుంది ఐ వాంట్ మోర్ ఫ్రమ్ యూ అంటే, ఆ మోర్ ఏంటి అంటే నీది నీకేదో టచ్ అయ్యి అవనట్టు వెళ్ళిపోతుంది, అక్కడ దుఃఖం వచ్చేస్తుంది. నేనేంటో నాకు తెలుస్తుంది, బట్ కనెక్షన్ కట్ అయిపోతుంది, ఇంకా డీప్గా కనెక్ట్ కావాలి అనే ఒక తపన, బట్ ఎలా కనెక్ట్ అవ్వాలి గైడెన్స్ తెలియదు. అట్లా జర్నీ అంటే లైక్ ఆ తపన జరుగుతున్న టైంలో దేవీ నవరాత్రులకి మంత్రం ఇచ్చాము ఉపాసన చేయటానికి యూట్యూబ్ ఛానల్లో. ఎప్పుడైనా ఒకటి గమనించాలి, ఎవరైనా సరే ఇవి నా కోసమే అని దాచుకున్నంత వరకు మీకు ఏం జరగదు. ఎప్పుడైతే బయటికి వాటిని వదులుతారో అది మీకు తిరిగి రెట్టింపై వస్తుంది. ఎన్నో రకాలుగా నేను అది అనుభూతి చెందాను. ఆ ఇయర్ జస్ట్ లాస్ట్ ఇయర్ అట్లా ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత లాస్ట్ డే నేను జస్ట్ మెడిటేషన్ చేసి పడుకున్నాను. నెక్స్ట్ డే మాకు ఊరేగింపు ఉంటుంది, కాలినడకను వెళ్తాం కలసాలతో, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. బట్ ఆ నైట్ ఏం జరిగింది, జస్ట్ అట్లా పడుకోగానే చాలా నిద్రలోకి వెళ్ళలేదు. ఇవి మళ్ళీ ఎవరైనా చెప్తే వాళ్ళు ఊహించుకున్నారు అని కొట్టి పడేస్తాను. నాకు జరిగింది కాబట్టి నేను ఇంత నమ్మకంగా చెప్తున్నాను. అలా చూస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ డే అమ్మవారు ఎవరు ఉంటారు, ఈ పేర్లన్నీ కూడా నాకు ఇంపార్టెంట్ అనిపించవు, అంతా ఒక్కటే కాబట్టి. సర్వము ఉన్నది శక్తే, ఆ శక్తిని దాటి ముందుకు వెళ్ళిపోతా అంటే ఈ భౌతిక శరీరం దాటి ముందుకు వెళ్తే నువ్వే చైతన్యం అనేది నీకు తెలుస్తుంది కాబట్టి పేర్లు అనేది నాకు అంత ఇంపార్టెంట్ కాదు. సో ఒక్కొక్క దేవత నా శరీరంలో నా రూపంలో కనిపించడం స్టార్ట్ అయింది. నేను అలా పడుకొని ఎంజాయ్ చేస్తున్నా, భలే కనిపిస్తున్నాయి అనేసి. ఎంత అవేర్గా ఉన్నానంటే పక్కన పిల్లలు కానీ మా మరదలు కానీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా, వాళ్ళు మాట్లాడేవి అన్నీ వినిపిస్తున్నాయి. ఓకే అనుకుంటా ఉన్నా. ఫైనల్గా జస్ట్ ఒక ఎనర్జీ అలా ఫ్లో అయింది పైకి, కాళ్ళ నుంచి ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా. మానవ మాత్రలు అనేది ఆ శక్తిని తట్టుకోవడం కష్టం. ఆ శక్తిని తట్టుకోవాలి అంటే మళ్ళీ తనే శక్తి ఇవ్వాలి అన్నట్టు ఉంటుంది. డ్యుయాలిటీ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వన్నెస్ ఉంటుంది. అలా వచ్చేసి ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రం దగ్గర ఎరుపు వర్ణంలో, సింధూర వర్ణం, ఇదే వర్ణంలో ఇంత బొట్టు ఇట్లా వచ్చేసి ఫిక్స్ అయిపోయింది. ఆ రోజు ఆజ్ఞాచక్రం ఇలా రొటేట్ అయ్యి ఎలా అయితే ఫిక్స్ అయిందో అలా ఫిక్స్ అయిపోయి ఒక్కసారిగా నువ్వే ఆదిపరాశక్తివి అనే వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ వినిపించేటప్పటికి ఇన్నర్ సైలెన్స్ అంటాం కదా, స్తబ్దత. అసలు నేను దీనికి అర్హురాలినా అనే ఒక క్వశ్చన్ ఇమ్మీడియట్గా వస్తుంది. ఏ జన్మలో ఏం చేశాను ఇంత అనుభవం కలిగింది అనే ఒక దాన్ని ఏమో భావోద్వేగం, ఇవన్నీ జరిగినాయి. బట్ అది చాలాసేపు ఉంది ఆ స్థితి. సో దాట్ వాస్ ద డే విచ్ మేడ్ మీ అవేర్ దట్ ఐ ఆమ్ ఎవ్రీథింగ్. నేనే అంత అనేది ఆ క్షణంలో అర్థమైంది. ఆ తర్వాత వెంటనే అంటే నేనే అంతా అని అంగీకరించగలిగినప్పుడు నేను నథింగ్ అనేది కూడా తెలిసి ఉండాలి అనేది కూడా ఎక్స్పీరియన్షియల్ బేస్డ్. ఎందుకంటే ఒకళ్ళ దగ్గరకు వెళ్తాము, నాకు అంతా తెలుసని చెప్తాము, వాళ్ళు ఇచ్చిన జ్ఞానము, వాళ్ళు చెప్పిన ఒక మాట మనల్ని ఆలోచింపచేస్తుంది. అసలు నాకేం తెలియదే, ఇంత ఉందా నాకు తెలియంది అనేది. అప్పుడు అర్థమైంది, నువ్వు ఎవ్రీథింగ్ అని నీకు అనిపించినప్పుడు విర్రవేగవు, తెలియంది ఎంతో ఉంది అని అనుకోతూ ఉంటావు. దాట్ హంబల్నెస్, అదొక్కటే నీ స్థితిని చెప్తుంది. ఎంత గ్రౌండ్ అయి ఉన్నావు, నువ్వు చెప్పేది కాదు, నువ్వు ఎంత గ్రౌండ్ అయి ఉన్నావు అనేది మాత్రమే నీ స్థితిని చెప్తుంది. సో అది హైమాకి ఉన్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అంతే.
తర్వాత చాలా ఇంకా ఆమె మాట్లాడుతుంది, వినిపిస్తాయి, చూపిస్తుంది విషన్స్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ అవన్నీ నాకు కాదు, నా లోపల ఆ శక్తి ఉంది అని స్థితమైన రోజు అది, నేనే ఆ శక్తిని అని అర్థమైన రోజు అది. ఎప్పుడైతే నువ్వు శక్తిగా విరాజిల్లుతావో ఎంతో మందిని అలా శక్తి స్వరూపంలాగా నిలబెట్టగలుగుతావు. ఇక్కడ మేల్ ఫీమేల్ అనేది ఉండదు, ప్రతి ఒక్కరూ శక్తి ఆ స్వరూపమే. వాళ్ళు తెలుసుకోవటం, నాకు తెలిసింది కాబట్టి, హైమాకి తెలిసింది కాబట్టి హైమ అందరికి చెప్పగలుగుతుంది మీ లోపలే ఉంది, మీరు ఎవరి దగ్గర డిపెండ్ అవ్వద్దు, మిమ్మల్ని మీరు లైక్ తెలుసుకోవడానికే నేను హెల్ప్ చేస్తాను, మీ కాళ్ళపైన మీరు నిలబడటానికే నేను హెల్ప్ చేస్తాను, డిపెండెన్సీ వద్దు అని ఎందుకు చెప్తాను అంటే అది నేను చూశాను. ఒకప్పుడు ఏమీ కానీ ఒక హైమ ఇట్లా ముందుకు వచ్చింది, ఇలా నిలబడింది అంటే సంకల్పించింది కాబట్టి. ఆ ఆలోచనే లేదు, అదే 4 గోడల మధ్యన ఉంటుంది కదా.